ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. క్రిస్మస్ సందర్భంగా గులాబీ పూలు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒకసారి. ఇది కొబ్బరి పాలు, మన ఇష్టం. కొబ్బరి పాలు లేకపోయినా మామూలు వాటర్తో అయినా చేసుకోవచ్చు కలుపుకోవటానికి. ఈ వాటర్ అయితే సరిపోదు. మామూలుగా ఇంకో గ్లాసు మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి వాటర్ అవి పడతాయండి. ఓకేనండి. ఒక గ్లాస్ అయినా 2 గ్లాసులైనా గులాబీ పూలకి ఈ కొబ్బరి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మైదా పిండి స్టోర్లోదేనండి. తర్వాత వరిపిండి, పంచదార పౌడర్ చేసేసాను. ఇది సరిపోతే కొంచెం ఇంకా మిక్సీ పట్టుకోవచ్చు. పంచదార లేదు అంటే కనుక మనం ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆర్గానిక్ బెల్లం పౌడర్ అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ మెజర్మెంట్ తోటి మనకి ఎన్ని గులాబీ పూలు కావాలో అన్ని గులాబీ పూలు పిండి కలుపుకుంటే పక్కన పెట్టుకుని 1-2 గంటలు నానబెట్టుకుంటే గులాబీ పూలు చక్కగా వస్తాయి. ఇదిగో దాని ఫ్లేవర్కి ఇలాచీ పౌడర్. ఓకేనండి. ఇప్పుడు గిన్నె తీసుకుని పిండి అయ్యి మెజర్మెంట్ చేసుకుందాం. ఈ గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకుందాం. ఎన్ని అయితే కావాలో దాని ప్రకారంగా మనం కలుపుకుంటామేనండి పిండి. కాకపోతే పదార్థాలన్నీ మార్చుకోవాలి. 2 గ్లాసులు మైదా పిండి వచ్చింది. ఈ గ్లాస్తోనే వరిపిండి కూడా తీసుకోవాలి. ఈ గ్లాస్తోనే పంచదార పౌడర్ కూడా తీసుకోవాలి. పంచదార పౌడర్ సరిపోతే మన ఇష్టం అండి. ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుకోవచ్చు, లేదా మామూలు బెల్లమైనా కరగ తీసుకుని వేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఆ మెజర్మెంట్ తోటి మనం వరిపిండి కూడా కొలుసుకుందాం. వరిపిండి కూడా ఒక గ్లాస్ వేసాను, ఇంకో గ్లాస్ కూడా వేసుకోవాలి. పంచదార కూడా వేసేసుకుందాం. ఒకటి వచ్చింది. షుగర్ పౌడర్ ఇలా వచ్చింది. మిగతాది మనం బెల్లం పౌడర్ వేసుకుందాం. ఇంతే. కొంచెం యాలకుల పౌడర్, బాగా స్మెల్ వస్తుంది. కొబ్బరి పాలు వేసుకుని కలుపుకుంటామే. ముందుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం స్వీట్ కదా, వాటర్ అవి వస్తాయి. ఇది కొంచెం ఇది సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కొబ్బరి పాలతో కలుపుకుందాము. సరిపోతే ప్లెయిన్ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఓకేనండి. ముందు ఇలాగా కొంచెం టైట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. నానుతుంది కదా, అప్పుడు కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఎలా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, రోజ్ ఫ్లవర్స్ వేసుకునే గుర్తుంటుంది కదా, అది ఆయిల్లో బాగా కాగనివ్వాలి. అయితే అలాంటప్పుడు బాగా వస్తుంది ఫ్లవరు. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాం. ఈ ఫ్లవర్ వేసుకునేది బాగా కాగాలి. కాగితే అప్పుడు ఫ్లవర్ బాగా వస్తుంది. దీని కనీసం ఒక 10 నిమిషాలైనా ఆయిల్లో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈ ఫ్లవర్ గుత్తుని ఇందులో పెట్టుకుని కొంచెం ఇలా డిప్ చేసి ఇలా ఆయిల్లో పెట్టాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడకపోయినా మనం నైఫ్తోనో చిన్న ఏదన్నా పుల్లతోనైనా ఇలా తీసేసుకోవచ్చు. ఒక 1/2 డజన్ అలా వేసేటప్పటికి ఆటోమేటిక్గా ఊడిపోతుంది. ఈ ఫ్లవర్ గుత్తు ఎంత బాగా కాలితే నూనెలోనూ అంత బాగా వస్తాయండి. ఫ్లవర్స్ ఇలా ఉండగా తీసేసుకుంటే చల్లారేటప్పటికి ఇంకా కొంచెం కలర్ వస్తుంది. ఆయిల్ ఎలాగనుకుంటే దాని అంతటి అదే వచ్చేస్తుందండి. లేకపోయినా ఏదన్నా చిన్న నైఫ్ కానీ లేకపోతే ఏదన్నా పుల్ల కానీ పెట్టి తీసేసుకోవచ్చు. ఇలా నైఫ్ పెట్టుకుని ఇలా తీసేసుకోవచ్చు. ఫ్లవర్స్ చాలా ఈజీ అండి, ఈజీ మెథడ్. వస్తే ఈజీనే. గులాబీ పూలు రెడీ అయిపోయినాయి. వేడి వేడి గులాబీ పువ్వులు చాలా ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయో. కొబ్బరి పాలతోటి గులాబీ పువ్వులండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.